హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అస్ ఫర్ ఫుడ్ అండ్ ఫన్. ఒక సూపర్ ఎమ్మీ డిష్తో నేను మళ్ళీ వచ్చేసాను, ఫలాఫెల్. ఇది ఒక మిడిల్ ఈస్టర్న్ డిష్. నార్మల్ చిక్ పీస్ సోక్ చేసి అలా చేయొచ్చు, లేదంటే ఇలా క్యాన్ చిక్ పీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. క్యాన్ చిక్ పీస్తో చేసుకుందాం. 2 మీడియం సైజ్ షాలెట్స్ ఆర్ ఆనియన్స్, 4 to 5 క్లోవ్స్ గార్లిక్ తీసుకోండి. మీకు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదు. సెసమే సీడ్స్ తీసుకోవచ్చు, లేదంటే తహినీ కూడా తీసుకోవచ్చు. 1 కప్ కొత్తిమీర ఆర్ 1 కప్ పార్స్లీ, ఏదైనా మీ ఆప్షనల్. మీకు ఏ హర్బ్ నచ్చితే అది తీసుకోండి. 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు ఆ టేస్ట్ నచ్చితే. 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి గ్రామ్ ఫ్లోర్ తీసుకోండి. ఇది బైండింగ్ కోసం యూస్ అవుతుంది. 1/4 కప్ పెరుగు ఆర్ యోగర్ట్. కొంచెం స్పైసీగానే కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ బ్లెండ్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి, ఫుడ్ ప్రాసెసర్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ రఫ్గా వస్తుంది. అదే నాలా ఫుడ్ ప్రాసెసర్ లేక బ్లెండర్ మాత్రమే ఉంటే మీరు పల్స్ ఆప్షన్ యూస్ చేసి స్లోగా స్క్రేప్ చేస్తూ అలా కొంచెం స్క్రేప్ చేస్తూ పల్స్ చేస్తూ ఉండండి. అండ్ మిక్స్చర్ వచ్చేసి మరీ స్మూత్గా కాకుండా కొంచెం టెక్స్చర్ ఉండాలి. అదే దీనికి టేస్ట్ ఇస్తుంది అండ్ క్రంచీనెస్ వస్తుంది. మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత రౌండ్గా బాల్స్లా మౌల్డ్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ ఆర్ ఓట్స్ పౌడర్ దేంతో అయినా ఇలా మొత్తం డిప్ చేసుకుంటే మనకి క్రిస్పీ ఎడ్జెస్ వస్తాయి. అన్నీ సిమిలర్ షేప్ అండ్ సైజ్లో రావాలి అనుకుంటే ఇలా మెజరింగ్ స్పూన్తో బాల్స్ చేసుకుని దాన్ని కోట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కోట్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ రిఫ్రిజిరేట్ చేయాలి. ఒక 15 ఫ్రీజర్లో పెట్టేస్తే ఇలా టైట్ బాల్స్లా అయిపోతే అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాతనే వేయాలి, లేదంటే అంతగా కలర్ రావు. సో ఇలా వేయగానే బబుల్స్ వస్తున్నాయి అంటే అవి హై హీట్లో ఉన్నట్టు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం హీట్లోనే చేసుకోవాలి. మీడియం టు లో హీట్ మధ్యలోనే పెట్టుకొని, లేదంటే మధ్యలో కొంచెం కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇది స్లోగా రెడ్డిష్ అవుతున్నప్పుడు వేరే సైడ్కి కూడా టర్న్ చేసుకుంటే మనకు అన్ని సైడ్స్ క్రిస్పీ అండ్ క్రంచీగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తే తీసేసుకోవచ్చు. మన యమ్మీ ఫలాఫెల్స్ రెడీ అయిపోయాయి. ఇవి హమ్మస్తో తింటే చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ సీజనింగ్ కోసం డిప్ చేసుకున్నాను. సర్వ్ క్రీమ్ అలా సిజల్ చేసుకుని హమ్మస్ డిప్తో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.